హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. అది కూడా సీక్రెట్ మెథడ్ యూస్ చేసి. ముందుగా ఒక మీడియం సైజు 5 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 ఇలాచీలను తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ బ్లాక్ అయితే చేదుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10-15 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. మనం కడిగిన చికెన్ని బిర్యానీ బౌల్లోకి వేసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకొని. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని, రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. కల్లుప్పుని వేసుకోవాలి రుచికి సరిపడినంత. ఈ బిర్యానీలో కల్లుప్పు అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ మసాలాలు: స్టార్ పువ్వు 2, యాలకులు 4-5, లవంగాలు 4-5, షాజీరా కొంచెం, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం కుంకుమ పువ్వు. ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇందులోనే వేసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కిలోకి ఎంత సరిపోతుందో అంతే తీసుకున్నాను. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న యాలకులను పొడిని కూడా వేసుకోవాలి. ఇదే మెయిన్ సీక్రెట్ ఈ బిర్యానీకి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పండిన నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని, ఇంట్లో తయారు చేసిన నెయ్యిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. ఇందులో ఓన్లీ కొత్తిమీర ఆకులను మాత్రమే వేసుకోవాలి, కాడలను వేసుకోకూడదు. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుతామో అంత బాగా మసాలాలన్నీ ముక్కలకి పడతాయి. మీకు వీలైతే నైట్ టైమే కలిపి పెట్టుకోండి. అంటే రేపు చేస్తారు అనగా ఈరోజు నైట్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బిర్యానీ ఇంకా బాగుంటుంది. మాకు టైం లేదు కాబట్టి 3 అవర్స్ ముందు మేము మ్యాగ్నేట్ చేసుకున్నాం. మినిమం 3 అవర్స్, మ్యాక్సిమం ఎంతైనా పర్లేదు. బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలాలు ముక్కలకి పడతాయి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. 1/2 కేజీకి 200 గ్రామ్స్ పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. వేసుకొని ఆ పెరుగు మొత్తం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ టేస్ట్ అంతా ఈ మసాలాలని మనం ముక్కకి ఎలా పట్టిస్తామో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది.
సో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోనే హాట్ ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను ఈ ఆయిల్లో మన ఆనియన్స్ని వేయించుకున్నాను, అదే ఆయిల్ వేసుకుంటున్నాను. సో టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే. బాగా కలుపుకోవాలి. ఈ లోపల మనం ఒక 200 వాటర్ మంచినీళ్ళను తీసుకొని హీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 200 ml హాట్ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఈ విధంగా హీట్ చేసుకుంటే చాలు వాటర్ని. ఆ హాట్ వాటర్ని మనం ఇందులోన వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. బబ్బా, చూసారా ఎంత బాగా కనిపిస్తుంది. చూడ్డానికే ఇలా ఉందంటే ఇంకా తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరే. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం నేను 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ తీసుకున్నాను. కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీకు బాస్మతి రైస్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు బౌల్ పెట్టుకొని అందులో ఎసరికి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి ఘాట్ పెట్టుకొని వేసుకోవాలి. ఒక 20 ఆకులు పుదీనాని, ఒక చిన్న కప్ అంతా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి. నాలుగైదు యాలకులను కూడా వేసుకోవాలి. యాలకులు కాదు, లవంగాలు. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు. ఇందులో ఉప్పు ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. సో ఉప్పు ఎక్కువే వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పులో ఒక 25% మాత్రమే బియ్యానికి పడుతుంది, రైస్కి పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఈ విధంగా మరిగిన తర్వాత ఎసరు అందులోని ఆకులను పచ్చిమిర్చిని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపి తీసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఉడికితే చాలు. రైస్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దమ్మిస్తాం కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా 80% ఉడికిన రైస్ని లేయర్ వైజ్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ మీద వేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దీనిపైన మనం కొంచెం షాజీరాని వేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ లేయర్ వేసి దీనిపైన ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైనే మనం షాజీరాని కూడా వేసుకుందాం. ఒక 20 ml పాలను నేను మరిగించుకొని అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ పాలని కూడా ఇందులో వేసుకుందాం, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రౌండ్గా. అంతే. ఇప్పుడు దీనిని ఏదైనా తడి క్లాత్ పెట్టి మూత పెట్టి దాన్ని ఒక 25 మినిట్స్, అంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దమ్మించుకోవాలి.
ఈ విధంగా దమ్ పెట్టాలి. ఒక 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ ఇలా రెడీ అయి ఉంటుంది. ఈ విధంగా చూస్తుంటేనే నోరూరుతుంది. ఈ విధంగా ఎంతో స్పైసీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అంతే వీడియో. బాయ్.